హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు. ఈరోజు మీ ముందుకైతే చాక్లెట్ డెజర్ట్ తీసుకొచ్చాను. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆరెంజ్ కారమెల్ మరియు మృదువైన వెన్నెల ఫుడ్డింగ్తో పొరలుగా ఉండి ప్రతి పొర నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా అంత టేస్టీగా ఉంటుంది. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలండి. ఇందులో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే ఇందులో కార్న్ఫ్లవర్ అండి 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి ఇవి రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇందులో కంపల్సరీ ఒక ఎగ్ అయితే ఇలా కొట్టేసుకోవాలండి. ఎగ్ ఉంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ రెసిపీ ఎగ్ ఉంటేనే చేసుకోవచ్చండి. ఒక్కసారి ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసేలాగా బాగా చక్కగా మొత్తం ఇలా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చక్కెర అనేది కరగనవసరం లేదు. ఇందులోనే ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ దాకా మిల్క్ తీసుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. 100 ml. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఆరెంజ్ అనేది చూపిస్తున్నాను కదా, ఈ ఆరెంజ్ తొక్కని ఇలా మొత్తం తురుముకోవాలండి. ఈ విధంగా ఒక 1 టీ స్పూన్ దాకా తురుముకుంటే సరిపోతుంది. ఇలా తురుముకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ అనేది అస్సలే వాడకూడదు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఇది అనేది ఒక 15 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటుంటే ఇది అనేది చిక్కబడిపోతుందండి. ఇది బాగా గట్టిగా అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడగంటేస్తుంది. ఇలా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఇలా కవర్తో మొత్తం ప్యాక్ చేయాలి. పాలిథిన్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ ఇలా మొత్తం ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనమైతే కేక్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో నేనైతే 4 eggs తీసుకుంటున్నాను. ఈ విధంగా ఎగ్స్ అనేవి మొత్తం ఒకే బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్, లేదా విస్కర్ ఉంటే విస్కర్తో అయినా ఇలా మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగంత సాల్ట్ వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3/4 కప్పు దాకా షుగర్ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ షుగర్ అయితే 1 కప్పు తీసుకోవాలి. అదే షుగర్ పౌడర్ అయితే 1 కప్పు తీసుకోవాలి. లేదు షుగర్ తీసుకునేది ఉంటే 3/4 కప్పు అయితే సరిపోతుంది. దీన్ని బాగా చక్కగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే పొడిపిండి ముందే జల్లించి పెట్టుకున్నాను. 1 కప్పు మైదా వేసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సోడా అనేది అవసరం లేదండి. దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా జల్లించుకోవాలి. నేను ఇక్కడ 2 సార్లు జల్లించుకుంటున్నాను. ఫస్ట్ జల్లించి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ కోకో పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ జల్లించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మొత్తం ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇప్పుడైతే కేక్ టిన్ ఉంటుంది కదా, ఈ బ్యాటర్ని మొత్తం అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా 60% వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఒక 2 times ట్యాప్ చేసుకొని దీన్ని 180 degrees ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 degrees ఒక 30 minutes పాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను, ఒక 60 ml. ఇప్పుడు ఇందులోనే మనం ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసుకుంటున్నాను. ఈ తొడిమలను వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా ఇది అనేది వేడైన తర్వాత ఈ తొడిమలను తీసేసుకోవాలి, తొక్కలని తీసేసుకోవాలి. ఫ్లేవర్ అనేది బాగా పట్టు ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. మీ స్వీట్నెస్ని తగ్గట్టు, మీ స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకా 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆరెంజ్ జ్యూస్ అనేది తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకోండి ఆరెంజ్ జ్యూసు. ఇలా తీసుకొని మొత్తం కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ఇందులో కాస్తంత ఎసెన్స్ వేసుకోండి. ఆరెంజ్ ఎసెన్స్ ఉంటే ఆరెంజ్ ఎసెన్స్, లేదంటే పైనాపిల్ ఎసెన్స్ అయినా వేసుకోండి. ఇందులోనే 60 గ్రామ్స్ దాకా బటర్ వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా
పాలను తీసుకోవాలి. హాఫ్ కప్పు పాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పాలను వేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి. ఇది అనేది మొత్తం చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మళ్ళీ ఇంకా 60 గ్రామ్స్ దాకా బటర్ వేసుకుంటున్నాను. ఇలా బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి నేను బటర్ ఏ టైంలో వేస్తున్నాను అనేది కూడా అబ్జర్వ్ చేయండి. ఇలా మొత్తం చిక్కగా అవుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇలా మొత్తం ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీనికి ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకు కేక్ అయితే ప్రిపేర్ అయి ఉంటుంది కదా. చూడండి కేక్ అనేది ఎంత చక్కగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరైతే కంపల్సరీ ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడు ఒకే రెసిపీ కాకుండా ఇలా వెరైటీ రెసిపీస్ అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి నేనైతే మధ్యలో ఇలా కట్ చేసుకున్నాను. మీరు థ్రెడ్తో అయినా కానీ నైఫ్తో అయినా కానీ జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా గ్లాస్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొద్దిగా చిన్నగా అయినా పర్లేదు, పెద్దగా అయినా పర్లేదు, కానీ నేనైతే మీడియం సైజులో గ్లాస్తో కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు ఎన్ని వస్తే అన్ని కట్ చేసేసుకోండి. ఇది అనేది పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే పక్కకి ఎడ్జెస్ ఉంటాయి కదా వాటన్నిటిని ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. నాకైతే ఇక్కడ చూడండి ఈ విధంగా పీసెస్ అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఇందులో ఒక 100 గ్రామ్స్ దాకా బటర్ వేసుకోవాలి. దీన్ని అయితే మొత్తం ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా. నేను తీసుకునేది సాల్టెడ్ బటర్ అండి. ఇప్పుడు ఇందులోనే మనం ఫస్ట్ చేసాం కదా క్రీమ్ అనేది, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఈ క్రీమ్ అనేది మనకు ఒక 15 డేస్ పాటు స్టోర్ ఉంటుందండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మనకు బేకరీలలో ఇలానే చేసిస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడున్న కొన్ని కేక్లో ఇలాగే పెడతారు. దీన్ని ఈ విధంగా మొత్తం బ్లెండ్ చేసుకొని ఒక పైపింగ్ బ్యాగ్లోనైతే ఫిల్ చేసుకుంటున్నాను. ఇదైతే రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఈ విధంగా మొత్తం పైపింగ్ బ్యాగ్లో వేసేసుకోవాలి. అదే విధంగా దీన్ని కూడా తీసి పైపింగ్ బ్యాగ్లో వేసేసుకోవాలండి. ఈ రెండింటిని పైపింగ్ బ్యాగ్లో వేసి రెడీ చేసుకోవాలి. దీన్ని మనం ఇలాగే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీన్ని కేక్స్లో కానీ ఏదన్నా బ్రెడ్లో కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు స్నాక్స్గానైనా ఇవ్వచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కేకులను తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోనైతే పెట్టేసుకోవాలి. మనము ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మనమైతే క్రీమ్ అనేది ముందే పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటిపైన ఈ విధంగా పెట్టుకోవాలండి. మధ్యలో మనం అనేది కొద్దిగా గ్యాప్ అనేది ఇవ్వాలి. ఇలా రౌండ్ షేప్లో మాత్రమే పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత మధ్యలో మనం ఇంకో క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేసుకోవాలి. ఆరెంజ్ది ఇలా వేసేసుకుంటే టేస్ట్ అనేది మధ్యలో చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కేక్ అనేది మళ్ళీ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా అన్నీ ఒకేలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకైతే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ అయినా పర్లేదు. ఇప్పుడు దీనిపైన మళ్ళీ వైట్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసేసుకొని మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూను, నైఫ్ ఉంటే నైఫ్తో అయినా ఇలా మొత్తం వీటికి అనేది కేక్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా చక్కగా అన్నిటికీ ఇదే విధంగా మొత్తం రాసేసుకోవాలండి. ఇక్కడ చూడండి క్రీమ్ అనేది నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కేకుది మిగిలిన దాన్ని ఇలా పౌడర్లా చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మొత్తం అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఏ విధంగా అప్లై చేసుకుంటున్నానో ఇదే విధంగా మొత్తం నెమ్మదిగా చుట్టూ అప్లై చేసుకోవాలి. మొత్తము క్రీమ్ అనేది కనిపించకుండా మొత్తం బ్రెడ్
బ్రెడ్ ఉండేటట్టు ఈ విధంగా కేకుది మొత్తం అప్లై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. నాకైతే ఇది చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. దీన్ని ఇలాగైనా తినేయచ్చు, లేదు అని అనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని 1 అవర్ తర్వాత తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా ఫంక్షన్లకు కానీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా. అన్నీ ఇంట్లోనే ఉంటాయి, బయటకు వెళ్ళి కొనుక్కొచ్చే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇదొక్క పీస్ మనకు బయట 50 రూపీస్ ఉంటుందండి. అదే ఇంట్లో అయితే మనం ఒక 200లో ఇవన్నీ చేసుకోవచ్చండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.